హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చెప్పబడ్డ మాట అంటే, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవలనని పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరూ 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమనున్నదంటే, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఉన్మాదులు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్మాదులు ఉన్నారు, హిందూ ఉన్మాదులు. వీరిని ఏమంటారంటే, అందరూ కాదు, కొంతమంది హిందువులు మంచివారు కూడా ఉన్నారు. ఇప్పుడు రాధా మనోహరు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, అమరా ప్రసాద్, లడ్డు ప్రవీణ్, కిల్లి భాస్కర్, వీరందరూ మత ఉన్మాదులుగా మారారు. మరి ఈ మత ఉన్మాదులను దేవుడు మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మారు మనసు అందరూ 900 కోట్ల మంది మారు మనసు పొందవాలనని ఆయన అరచేతుల మీద చెక్కాను సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. మరి ఆయన అరచేతుల మీద చెక్కితే ఈరోజు మారు మనసు పొందని వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు మత ఉన్మాదులు ఎవరంటే, రాధా మనోహరు, కరుణాకర్ సుగుణ, అమరా ప్రసాద్, లలిత్ కుమారు, లడ్డు ప్రవీణ్, కిల్లి భాస్కర్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది హిందువులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాలలో. వీరు మత ఉన్మాదులుగా మారారు. పోలీసులు ఈ మత ఉన్మాదులను అరికట్టాలి. ఈ మత ఉన్మాదులను అరికట్టాలి. అరికట్టకపోతే దేవుడు